అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఉత్తరాంధ్రకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ 4 జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అల్లూరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధారకు వరద ఉధృతి తగ్గింది. దీంతో గొట్టా బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు అధికారులు. ప్రస్తుతం గొట్టా బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 38,000 క్యూసెక్కులుగా ఉంది. హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఉస్మాన్ సాగర్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 600 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,652 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తారు అధికారులు. ఇన్ఫ్లో 400 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,981 క్యూసెక్కులుగా ఉంది. గుజరాత్ తీరానికి శక్తి తుపాను దూసుకొస్తోంది. ద్వారకకు 420 కిలోమీటర్ల దూరంలో శక్తి తుపాను కేంద్రీకృతమైంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో గుజరాత్, ఉత్తర మహారాష్ట్రలోని తీరాలు అల్లకల్లోలంగా మారాయి. రేపటికి తుపాను ఈశాన్య దిశగా కదిలి బలహీనపడే అవకాశం ఉంది. దసరా సందర్భంగా టీజీఎస్ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. వరుస సెలవులతో 110 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దసరా పండుగకు 5,300 ప్రత్యేక బస్సులు నడిపింది టీజీఎస్ఆర్టీసీ. హైదరాబాద్, సికింద్రాబాద్లో సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు పెంచిన ఆర్టీసీ మొదటి 3 స్టేజీల వరకు ₹5, 4వ స్టేజ్ నుంచి ₹10 పెంచింది. పెరిగిన బస్సు ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి స్టేజ్ నుంచే ₹5, 2వ స్టేజ్ నుంచి ₹10 పెంచింది. దసరాకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ కు పయనమవుతున్నారు. దసరా సెలవులు ఇవాల్టితో ముగియడంతో హైదరాబాద్ తిరిగి పయనమయ్యారు. వాహనాల రద్దీ కారణంగా విజయవాడ, హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏపీలో పీహెచ్సీ వైద్యుల సమస్యల్ని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పీహెచ్సీ వైద్యుల డిమాండ్లపై సీఎంతో చర్చిస్తా ఉన్నారు. పీహెచ్సీ వైద్యులంతా తమ విధుల్లో చేరాలని కోరారు మంత్రి. పీహెచ్సీ వైద్యుల సమస్యలపై ఇప్పటికే కమిటీ వేశామని, సానుకూల నిర్ణయం తీసుకుంటామని అన్నారు మంత్రి సత్యకుమార్. తిరుపతిలో తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ తుడా అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష చేశారు. తిరుపతిలో డ్రైన్లు, రోడ్లు, వీధి లైట్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు మంత్రి. జనాభా ఎక్కువ ఉన్న చోట మొదట ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు మంత్రి. కూటమి బలోపేతంతో పాటు ఐక్యంగా ఉండాలని పార్టీ నేతలకు జనసేన శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. విమర్శలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. త్వరలో జిల్లాల పర్యటనకు వస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్. నిత్యం జనంలో ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని నేతలకు సూచించారు. నియోజకవర్గాల్లో పెండింగ్ హామీలు, ప్రధాన సమస్యల్ని తన దృష్టికి తీసుకురావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ నేతలకు సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రతి జనసేన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పార్టీ శ్రేణులతో మమేకమై నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో జనవాణి నిర్వహించాలన్నారు. జెన్సీతో ఎప్పటికప్పుడు చర్చించాలన్నారు. నవతరం ఆలోచనలు, ఆవిష్కరణలు తెలుసుకోవాలన్నారు పవన్. అరకు కాఫీకి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి సంధ్యారాణి. గిరిజనులు అంగీకరిస్తేనే పవర్ ప్రాజెక్టు ఉంటుంది అన్నారు. గిరిజనుల అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పవర్ ప్రాజెక్టు పనులు ఆపాలని కలెక్టర్ను ఆదేశించామని చెప్పారు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖకు గూగుల్ ప్రాజెక్టు రావడం ఖాయమన్నారు మంత్రి. విశాఖ పెద్దజాలరిపేట అమ్మవారి అన్న సంతర్పణలో అపశృతి చోటు చేసుకుంది. వేడి నీళ్లు పడి 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికాలోని డాలస్లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ పోలే మృతి చెందాడు. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న చంద్రశేఖర్పై నల్ల జాతీయుడు కాల్పులు జరిపాడు. చంద్రశేఖర్ మృతిపై సీఎం రేవంత్ సానుభూతి తెలిపారు. భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తెచ్చేందుకు సహకరిస్తా ఉన్నారు సీఎం. మరోవైపు చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు భౌతిక కాయాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖలో వైసీపీ ఉత్తరాంధ్ర నేతల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కన్నబాబు, బొత్స, ధర్మానతో పాటు మాజీ స్పీకర్ తమ్మినేని, వైసీపీ నేతలు పాల్గొనున్నారు. ఈ నెల 9న అనకాపల్లిలో వైఎస్ జగన్ పర్యటనతో పాటు పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు నేతలు.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు గోపాల్ రెడ్డి అనే వ్యక్తి 50% మించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. గోపాల్ రెడ్డి పిటిషన్ను రేపు విచారించనుంది సుప్రీంకోర్టు. హైదరాబాద్ లో ఇవాళ బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన భేటీ అవుతారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక ఎన్నికలపై చర్చిస్తారు నేతలు. హైదరాబాద్లో రెండవ రోజు మీనాక్షి నటరాజన్ పర్యటిస్తున్నారు. ఇవాళ పార్టీ నేతలతోటి మీనాక్షి నటరాజన్ వరుస సమావేశాలు నిర్వహిస్తారు. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చిస్తారు నటరాజన్. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నేతలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై నేతలకు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు శ్రీధర్ బాబు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు మంత్రి అడ్గూరి లక్ష్మణ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే నేతలకి సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ లైన్లో పనిచేయాలని, పార్టీ లైన్ దాటిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖలో బాణాసంచా నిల్వలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. పెందుర్తి, ఆనందపురం, ఎంవీపీ, గోపాలపట్నం, భీమిలి పరిధిలో పలు ఇళ్లు, గోడౌన్లలో తనిఖీలు చేశారు. భారీగా నిల్వ ఉంచిన బాణాసంచా, ముడి పదార్థాలను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన చేపలు పట్టేందుకు వెళ్లి నిర్మల్ జిల్లా కాల్వ బీరెల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు గల్లంతయ్యారు. స్థానికులు తండ్రిని రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. గల్లంతైన కొడుకు కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు సీఐ సీతయ్య. అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా శాంతి భద్రతలను కాపాడాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మధుసూదన్ రెడ్డి నగర్ కాలనీలో సృష్టిత అనే యువతి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. బాలల ఆధార్ కార్డు విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ఏడాది పాటు ఆధార్ అప్డేషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. వెంటనే పిల్లల ఆధార్ అప్డేషన్ చేసుకోవాలని సూచించింది. కేంద్ర రవాణా శాఖ కీలక సవరణలను ప్రతిపాదించింది. ఈ చలాన్ల విషయంలో మరిన్ని కఠిన చర్యలు విధించింది. 5కు మించి చలాన్లుంటే లైసెన్స్ రద్దు చేయనుంది. 45 రోజుల్లో చలాన్లు చెల్లించకపోతే వాహనం సీజ్ చేసేలాగా నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో మరోసారి వర్షం బీభత్సం సృష్టించింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షంతో మరోసారి మూసీకి వరద పోటెత్తే అవకాశం ఉంది. బీహార్ యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రధాని మోదీ 62,000 కోట్ల రూపాయల పథకాన్ని ప్రారంభించారు. విద్య, నైపుణ్యం, ఔత్సాహిక పారిశ్రామిక తత్వాన్ని పెంపొందించేందుకు పీఎం సేతు పథకానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్తుకు నాయకత్వం వహించేలా యువతను తమ ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని ప్రధాని అన్నారు. స్వావలంబన భారత్కు ఐటీఐలు, వర్క్షాపుల వంటివని ప్రధాని మోదీ అన్నారు. 2014లో దేశంలో 10,000 ఐటీఐలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 15,000కు పెరిగిందని తెలిపారు. లోకల్ టాలెంట్, లోకల్ స్కిల్, లోకల్ నాలెడ్జ్ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి బస్తర్ను నక్సల్ ముక్త్ ప్రాంతంగా మార్చుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వారితో చర్చలు జరపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తీవ్రవాదాన్ని నిర్మూలించాలంటే శాంతి, ప్రగతి చట్టపట్టాలు వేసుకొని నడవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన మఖానా ఫెస్టివల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. మఖానాకు విలువ జోడించేందుకు మఖానా బోర్డు రైతులకు అన్ని విధాలుగా సాయపడుతుందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానయాన రంగం టెక్నాలజీతో పాటు నిబంధనలను అప్గ్రేడ్ చేసుకోవాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో ఎయిర్పోర్ట్లు 150కి పెరిగాయని గుర్తు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల పాత్ర కీలకమని గడ్కరీ తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు పట్నా వచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల వివిధ రాజకీయ పార్టీలతోటి సమావేశమయ్యారు. ఎన్నికలను అతి తక్కువ దశల్లో నిర్వహించాలని ఈసీకి బీజేపీ విజ్ఞప్తి చేసింది. వచ్చే నెల 4 తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.
వాయ్నాడ్ పునర్నిర్మాణ పనుల కోసం 2,221 కోట్ల రూపాయలు అడిగితే 260.56 కోట్లు ఇవ్వడమేంటని కేంద్రాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. సహాయ పునరావాసం అనేది రాజకీయాలకు ఆవల ఉండాలని ఎక్స్ వేదికగా అన్నారు. బాధలను రాజకీయ అవకాశంగా మలుచుకోవద్దని ప్రియాంక కోరారు. తన తప్పిదాలతో దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ కాంగ్రెస్ను నిందించడం బీజేపీకి అలవాటుగా మారిందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. కాన్పూర్లో చెప్పినా, కొలంబియాలో చెప్పినా వాస్తవం మారదని అన్నారు. కూలీ సినిమాలో నెగిటివ్ రోల్లో ఆకట్టుకున్న రచిత రామ్ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న కల్ట్ సినిమాలో మరో ఛాలెంజింగ్ రోల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా జనవరి 23న కన్నడతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది. సైఫ్ అలీ ఖాన్ రియల్ హీరో అంటూ కితాబిచ్చారు కాజోల్. ట్వింకిల్ ఖన్నాతో కలిసి కాజోల్ హోస్ట్ చేస్తా ఉన్న టాక్ షోలో పాల్గొన్న సైఫ్ ఇటీవల తన ఇంట్లో జరిగిన దాడిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ షోలో సైఫ్తో పాటు మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.